విలియం హంట్ అనే ఓ గొప్ప భక్తిపరుడు యేసుక్రీస్తు వారు ద్వారం యొద్ద నిలవబడి తలుపు కొడుతున్న ఒక ఇమేజ్, ఒక అద్భుతమైన డ్రాయింగ్ గీశాడు. దానికి అద్భుతం ప్రపంచమంతా, అబ్బా ఈ ఫోటో చాలా బాగుంది, చాలా బాగుంది, ఎంత అద్భుతంగా ఉందంటే అబ్బో దీన్ని వివరించలేం అని ఓ రకంగా ఫస్ట్ ప్రైజ్ దాకా వెళ్ళింది. ఈలోపు ఒక ఆయన అన్నాడు, లేదు 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 లేదు, దీనికి పొర్రపాటున ఫస్ట్ ప్రైజ్ కాదు కదా, ఫోటోగా పరిగణించడానికి కూడా దీనికి అవకాశం లేదు. ఎందుకంటే ఆ ఫోటో గీసిన అతను సెన్స్ లేకుండా గీశాడు. సెన్స్ లేకపోవటం ఏంటయ్యా, ఫోటో చాలా బాగుందిగా, ఫోటో చాలా బాగుందిగా, ఫోటో చాలా బాగుంది కానీ డిజైన్ చాలా బాగుంది కానీ తలుపు ఉందా? తలుపుని చూడటంతో తలుపుకు బయట ఏముంటుంది? గొళ్ళెం ఉంటుంది. దీనికి గొళ్ళెం లేదు. తలుపు అంటే ముందు గొళ్ళెం ఉండాలా, గొళ్ళెనికి దానికి తాళం వేస్తారు, అదేమీ లేకుండా. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఇట్స్ నాన్ సెన్స్ అని అంటే విలియం హంట్ని పిలిచారు. బాబు ఫోటో చాలా బాగుంది కానీ ఈ ఒక్క గొళ్ళెం పెడితే అసలు దీనికి మించిన తిరుగు ఇంకొకటి లేదు, నువ్వు గొళ్ళెం పెట్టు అన్నారు. ఆయన అన్నాడు, పొరపాటును పెట్టనయ్యా, గొళ్ళెం పెడితేనే కదా తలుపు, అది మనుషుల తలుపుకయ్యా. హృదయం అనే తలుపు యొద్ద నుండి హృదయంలోకి దేవుడు రావాలంటే గడి లోపటి నుంచి ఉండాలి. నీ అంతట నీవు తలుపు తీస్తేనే దేవుడు నీలోనికి వస్తాడు. నీ అంతట నీవు తలుపు తీస్తేనే దేవుడు నీలోనికి వస్తాడు. అట్లా కాకుండా ఎవడరా తాళం వేసిందే, హే కాలుతో కొట్టి తలుపు బ్రద్దలు చేసుకుని దేవుడు లోపలికి వెళ్ళడరా. హృదయం అనే తలుపు యొద్ద నిలబడి సవ్వడి చేస్తాడు. ఎవడైతే నా స్వరం విని హృదయపు వాకిటి తెరుస్తాడో వానిలోనికి నేను వచ్చి వాడు నేను కలిసి భోజనం చేసే స్థితికి నేను వాడిని తీసుకుని వెళ్తాను. అంటే దేవుడు ఒక వ్యక్తిలో కార్యం ఎట్లా చేస్తాడు? బలవంతంగా రాడు, బలవంతంగా జ్వరపడ్డు, నీకు త్రాగుడు అలవాటు ఉంది, నేను మారుస్తాను, కూర్చో అని బలవంతంగా కూర్చోబెట్టి నిన్ను మార్చడు. ఈ రోత బ్రతుకు వదిలిపెట్టాలని ఉందయ్యా, ఈ చీకటి జీవితం వదిలిపెట్టాలని ఉందయ్యా, నేను నీతిగా బ్రతకాలనుకుంటున్నా, నన్ను మార్చవా? నా హృదయపు వాకిలి తెరిచా, నాలో ఉన్న అవలక్షణం ఇది, నీకు ఆయాస్కరమైన గుణం ఇది, ఇదిగో నాలో నీకు దుఃఖాన్ని కలుగు చేసే స్వభావం ఇది, నన్ను మార్పు, నీకు దుఃఖాన్ని కలుగు చేసేసాయి అని కొంచెం నేను ఎప్పుడు చెప్తా కదా, నీ బ్రతుకును మార్చుకోవటానికి ఒక్కడు దేవుడు మనలను మార్చడం ప్రారంభిస్తాడు.